గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. ఐపీఓస్ ఈ సంవత్సరం 2026లో కూడా వందల కంపెనీలు ఐపీఓలకు రాబోతున్నాయి. మెయిన్ బోర్డులో కూడా 100 పైన కంపెనీస్ అండ్ ఎస్ఎంఈ బోర్డులో కూడా చాలా రాబోతూ ఉన్నాయి. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇండియన్ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేయకపోయినా కూడా ఐపీఓలు మాత్రం వాటి తగ్గలేదు. అవి వస్తా పోయాయి. చాలా కంపెనీస్ ఓపెన్ మార్కెట్ నుంచి డబ్బులు రేస్ చేశాయి, లిస్ట్ చేసుకున్నాయి వాటి కంపెనీస్ని. మరి 2026లో ఇంకా రెస్ట్ ఆఫ్ ద 6 months మిగిలింది. ఈ 6 నెలల్లో ఐపీఓ మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఏ కంపెనీస్ పెద్ద కంపెనీస్ లిస్టింగ్కి రాబోతూ ఉన్నాయి అనేది ఈ వీడియోలో పక్కా తెలుసుకుందాము. ఎవరికైతే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ మీద, ఐపీఓస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా వాచ్ చేయండి. ఏ కంపెనీస్ బాగా ఉన్నాయి, ఏవి రాబోతున్నాయి అనేది పక్కా తెలుసుకోండి. ఈ సంవత్సరంలో వచ్చే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఐపీఓకి మాత్రం కంపల్సరీ జియో వచ్చేసి ఇందులో కూడా ఇది అటు టెలికాం కంపెనీ, ఇప్పుడు రిలయన్స్ కింద ఉంది, ఇప్పుడు రిలయన్స్ బ్యాలెన్స్ షీట్ కింద ఉంది. ఇప్పుడు సపరేట్గా కంపెనీ ఫామ్ అవ్వబోతోంది జియో. సో ఇందులో ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్, యూఎస్ కంపెనీస్, ఫేస్బుక్ లాంటి కంపెనీస్, గూగుల్ లాంటి కంపెనీస్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అండ్ మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు డ్యూయోపలీ నడుస్తూ ఉంది మార్కెట్లో మోరార్లెస్. అటు ఎయిర్టెల్, జియో తప్ప మార్కెట్లో లేదు. సో గోయింగ్ ఫార్వర్డ్ జియోకి ప్రైజింగ్ పవర్ కూడా బాగా ఉంటుంది. దగ్గర 40,000 కోట్లు రేజ్ చేయడానికి జియో ద్వారా రాబోతూ ఉంది కంపెనీ ఐపీఓకి. సో ఇట్స్ వన్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ కోసం చాలా మంచి స్టాక్ అండ్ గోయింగ్ టు బీ ఏ బిగ్గర్ కంపెనీ, లార్జ్ క్యాప్ కంపెనీ ఇన్ నో టైమ్. సో జియో ఈజ్ వన్ విచ్ మనం అందరం చూడాల్సింది ఈ సంవత్సరం నెక్స్ట్ 6 నెలల్లో. సెకండ్ కంపల్సరీ ఏంటంటే ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ఒక 7-8 సంవత్సరాల నుంచి లిస్టింగ్కి రేపా మాపా అనే అడుగుతానే ఉన్నాము. కానీ ఎట్ ద ఎండ్ అన్ని అడ్డంకులని దూరం అయిపోయాయి ఈ సంవత్సరం మొదట్లోనే. అండ్ ఇప్పుడు డిఆర్హెచ్పి ఫైల్ చేసింది అండ్ త్వరలో 30,000 కోట్ల ఐపీఓతో ఎన్ఎస్సి రాబోతూ ఉంది. ఇక్కడ ఫ్రెష్ క్యాపిటల్ కన్నా కూడా ఓఎఫ్ఎస్, ఆఫర్ ఫర్ సేల్, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి ఎగ్జిట్ దొరుకుతూ ఉంది. బట్ మనకందరికీ తెలుసు ఇండియన్ స్టాక్ మార్కెట్లో, క్యాపిటల్ మార్కెట్లో 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి. అందులో నియర్లీ 75% మార్కెట్ షేర్ ఎన్ఎస్సికి ఉంది. అండ్ డెరివేటివ్స్లో ఇంకా ఎక్కువ మార్కెట్ షేర్ ఉంది. ప్రపంచంలో బిగ్గెస్ట్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ కూడా ఇదే. అండ్ వన్ ఆఫ్ ద హ్యూజ్ వాల్యూమ్స్ అయ్యే వరల్డ్ వైడ్ టాప్ 10లో కూడా ఎన్ఎస్సి ఉంది. అండ్ ఆల్రెడీ అన్లిస్టెడ్ మార్కెట్లో వాల్యుయేషన్ ప్రకారం చూసుకున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ అవబోతుంది ఇండియాలో. అండ్ ఇది త్వరలో ఐపీఓకి రాబోతూ ఉంది. ఎవరికైనా లాంగ్ టర్మ్ కోసం ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం వండర్ఫుల్ కంపెనీ టు అప్లై ఐపీఓ ద్వారా. దెన్ మూడోది చూద్దాము. మూడో కంపెనీ కూడా అందరికీ తెలిసిన పేర్లో నానుతున్న పేరు ఫోన్పే. అసలు యూపీఐకి ఒక సినానిమ్ అయిపోయింది ఫోన్పే. నేను ఫోన్పే ద్వారా డబ్బులు పంపిస్తానని చెప్పడం అనేంత కామన్ అయిపోయింది ఈవెన్. సో ఈ కంపెనీ ఇది కూడా త్వరలో లిస్టింగ్కి రాబోతుంది. ఇది 15,000 కోట్ల ఐపీఓతో రాబోతూ ఉంది. వాల్మార్ట్ వాటి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ వాళ్ళు వాల్యుయేషన్ చేసి వాళ్ళు బయటికి రావాలని చూస్తున్నారు. ఆల్సో కొంచెం పబ్లిక్ మార్కెట్స్కి వచ్చేసి షేర్ కూడా అమ్మాలని చూస్తూ ఉన్నారు. సో ఇది అందరికీ పాపులర్ నేమ్ కాబట్టి ఇట్ విల్ బి వండర్ఫుల్ స్టాక్. చాలా మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా ఉండే యాప్ ఫోన్పే యాప్. సో ఇది బాగా రాబోతూ ఉంది. ఇది కూడా 15,000 కోట్లు రాబోతుంది. దెన్ ఇంకొకటి ఏంటంటే ఎస్బీఐది ఆల్రెడీ వచ్చేసింది, చూసాము. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇట్ ఈస్ నౌ కరెంట్లీ ఇన్ ఐపీఓ నడుస్తూ ఉంది. అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక 10,500 కోట్ల ఐపీఓకి బిగ్గెస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఆల్రెడీ ఉన్న కంపెనీస్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, లిస్టెడ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. సో దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా మంచి రిటర్న్స్ ఇవ్వబోతూ ఉంది ఐపీఓ ద్వారా. దెన్ ఇంకొకటి ఫ్లిప్కార్ట్ కూడా ఈ సంవత్సరం ఐపీఓ కోసం రాబోతుంది, ప్లాన్ చేసుకుంటుంది. ఇది కూడా ఒక 10,000 కోట్ల పైన రాబోతూ ఉంది. ఇక్కడ కూడా అంతే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ బయటికి వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఇంకొక అందరికీ తెలిసిన పేరు, పాపులర్ నేము. సో వన్ మోర్ కంపెనీ టు లుక్ ఆఫ్టర్.
అండ్ ఇదే స్పేస్లో కాకపోతే క్విక్ కామర్స్ స్పేస్లో మనకు కనబడుతుంది ఏంటంటే జెప్టో కూడా 9,500 కోట్ల ఐపీఓతో ఈ సంవత్సరం రాబోతుంది. ఇట్ ఈస్ స్టిల్ లాస్ మేకింగ్ కంపెనీ, బట్ ఆల్రెడీ లిస్టింగ్కి వస్తున్నట్టు అనౌన్స్ చేసింది. సో పబ్లిక్ మార్కెట్ నుంచి డబ్బులు రేజ్ చేయాలని చూస్తూ ఉంది అండ్ తన ప్రాఫిటబిలిటీ పెంచుకోవడానికి, లాస్ తక్కువ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. సో ఇది కూడా అందరికి తెలిసిన పేరు కాబట్టి ఇన్వెస్టర్స్ బాగా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. అండ్ ఇంకొక కంపెనీ అందరికీ తెలిసిందే ఓయో రూమ్స్. ఇది కూడా ఈ సంవత్సరం 7,000 కోట్ల ఐపీఓకి రాబోతూ ఉంది. సో ఇది ఇంకొక కంపెనీ. ఇది కొంచెం అనుకున్న దానికన్నా బాగా పర్ఫామ్ చేయట్లేదు, బట్ స్టిల్ దాని బ్రాండ్ వాల్యూ చూసినా, దాని స్ప్రెడ్ చూసినా ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. సో అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకొక లాస్ట్ 2 కంపెనీస్. ఇది అందరికీ తెలిసిన కంపెనీ రేజర్ పే. ఆన్లైన్ నువ్వు ఏదైనా పే చేయాలనుకుంటే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ రేజర్ పే. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ స్టార్టప్స్, ఆన్లైన్ కంపెనీస్ రేజర్ పే ద్వారా వాళ్ళ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇది కూడా ఒక 6,000 కోట్ల ఐపీఓకి రాబోతోంది ఈ సంవత్సరం. ఇట్ విల్ బి ఎ వండర్ఫుల్ కంపెనీ. ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టాక్. ఎప్పుడు వచ్చినా మనం కొనడానికి, ఐపీఓ అప్లై చేసుకోవడానికి. అండ్ లాస్ట్ స్టాక్ వచ్చేసి 9వ ఐపీఓ రావచ్చు ఈ సంవత్సరం ఏంటంటే హీరో ఫిన్కార్ప్. ఇది సెకండ్ 2-వీలర్ వెహికల్స్ హీరో వాళ్ళదే కంపెనీ, వాళ్ళ గ్రూప్ కంపెనీయే. వీళ్ళు ఆల్రెడీ ఈ ఫిన్కార్ప్ ద్వారా హ్యూజ్ లోన్స్ చేస్తున్నారు అండ్ 2-వీలర్ లోన్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ అయిపోయింది. వీళ్ళు కూడా ఒక 6,000 కోట్ల ఐపీఓకి రాబోతూ ఉన్నారు. సో 2026 అనేది ఐపీఓస్తో బజ్ అవ్వబోతూ ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ కన్నా కూడా 25 కన్నా కూడా ఇంకా ఎక్కువ ఐపీఓస్ వచ్చి మార్కెట్లోంచి డబ్బులు రేస్ చేయొచ్చు. సో ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ గెయిన్ చేయొచ్చు. ఫస్ట్ 6 మంత్స్ కొంచెం స్తబ్దుగా ఉన్న ఐపీఓ మార్కెట్ నెక్స్ట్ 6 మంత్స్ మాత్రం చాలా వైబ్రెంట్ ఉండబోతోంది. మీరు కూడా ఈ కంపెనీస్ గురించి ఆలోచించండి. వేరెవర్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అప్లై చేయండి. ఐపీఓ ద్వారా ఇన్వెస్ట్ చేయండి. మంచి వెల్త్ క్రియేట్ చేసుకోండి. లిస్టింగ్ గెయిన్స్ పొందండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వీటిపైన తప్పకుండా రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నలుగురికి షేర్ కూడా చేయండి తప్పకుండా. అనిల్ కుమార్ బచ్చు సైనింగ్ ఆఫ్.